Hi friends, welcome to Suman Guru Education YouTube channel. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ పడింది. దీనికోసం అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ సమీపించే కొలది సర్వర్ బిజీ పెరుగుతుంది. సర్వర్ బిజీ అయిపోతే మీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవకాశంని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త పడకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇప్పుడే ఈ క్షణమే ఇంకా ఎవరైనా టెట్ అప్లై చేయని వారు ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రానుంది. అయితే మనకి తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో అవ్వచ్చు, టెట్లో 30 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. అవునా? అది ఏ సబ్జెక్టుతో మీరు రాసినా కూడా, స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎస్జిటి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, 30 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ వీరిని తీసుకుంటే 6వ తరగతి నుంచి తెలుగు కంటెంట్ని చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్, తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోల్ని నేను రూపొందిస్తున్నాను. ఈ వీడియోల్ని టెట్కు ప్రిపేర్ అయ్యే వారు కూడా చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ కంటెంట్ని ముందుకి తీసుకువెళ్తున్నాను. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు వాచకం అయినటువంటి తెలుగు బాట, 6వ తరగతి తెలుగు వాచకం పేరు ఏం పేరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు బాట. ఓకే, ఇది ఒక బిట్టు. దాని తర్వాత ఇక్కడ చూడండి, 6వ తరగతిలోని వివిధ పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాలకు చెందినటువంటి కవులు లేదా రచయితలు, వీటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ మనకి గుర్తుండాలి. 6వ తరగతిలో మొత్తం 12 పాఠ్యాంశాలు మనకి కనిపిస్తాయి. 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాటని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మొదటి పాఠం అమ్మ ఒడి. అమ్మ ఒడి పాఠ్యభాగం రచయిత ఎవరు అని బిట్టు అడిగితే బాడిగ వెంకట నరసింహారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, అమ్మ ఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు అని బిట్టు వస్తే బాడిగ వెంకట నరసింహారావు, ఇది ఒక బిట్టు. రెండవ పాఠ్యాంశం ఏంటండి? అమ్మ ఒడి తర్వాత రెండవ పాఠ్యాంశం తృప్తి. తృప్తి. మరి తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు అని బిట్టు వస్తే సత్యం శంకరమంచి అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. మొదటి పాఠం అమ్మ ఒడి, రెండవ పాఠం తృప్తి. బాడిగ వెంకట నరసింహారావు అమ్మ ఒడి పాఠ్యభాగం రచయిత, తృప్తి పాఠ్యభాగం రచయిత ఎవరండి? సత్యం శంకరమంచి. ఇక మూడవ పాఠ్యభాగం విషయానికి వస్తే మా కొద్ది తెల్లదొరతనము. అదే మా కొద్ది తెల్లదొరతనము. ఈ పాఠ్యభాగ రచయిత గరిమెల్ల సత్యనారాయణ గారు. మా కొద్ది తెల్లదొరతనము పాఠ్యభాగ రచయిత ఎవరండి? గరిమెల్ల సత్యనారాయణ గారు. అవునా? ఇకపోతే 4వ పాఠ్యభాగం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు. ఇకపోతే మన మహనీయులు 5వ పాఠ్యభాగం మన మహనీయులు. మన మహనీయులు ఈ పాఠ్యభాగంని, ఇది ఉపవాచకం. మన మహనీయులు అనేది ఉపవాచకం. ఇది రచయితల బృందం దీన్ని రచించడం జరిగింది. ఇది తర్వాత 6వది సుభాషిత రత్నాలు. 6వ పాఠ్యాంశం సుభాషిత రత్నాలు. ఈ సుభాషితాలు. 6వ పాఠ్యభాగం పేరు సుభాషితాలు. సుభాషితాలు వివిధ శతక కవులు అందించినటువంటి పద్యాల్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవండి 12 పాఠ్యాంశాలలో మొదటి 6 పాఠ్యాంశాలు. వాటి యొక్క రచయితలు లేదా కవుల గురించి చెప్పుకున్నాం. మరొకసారి చూడండి. మొదటి పాఠం ఏంటండి? అమ్మఒడి. 6వ తరగతిలో మొదటి పాఠం అమ్మఒడి. పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహారావు. 2వ పాఠ్యభాగం తృప్తి. పాఠ్యభాగ రచయిత ఎవరండి? సత్యం శంకరమంచి. 3వ పాఠ్యభాగం మాకొద్ది తెల్లదొరతనం. గరిమెల్ల సత్యనారాయణ. సమయస్ఫూర్తి. 4వ పాఠ్యభాగం సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం. 5వ పాఠ్యభాగం మన మహనీయులు. ఇది ఉపవాచకం. రచయితల బృందం దీన్ని రచించారు. 6వ పాఠ్యభాగం సుభాషితాలు. ఈ సుభాషితాల్లో వివిధ కవులు ఉంటారు. వారి యొక్క శతక కవుల యొక్క శతక పద్యాలు అనేవి ఉంటాయి. వాటిని మనం చూస్తాం. ఇది దాని తర్వాత ఇప్పుడు మరొక 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మమకారం. 7వ పాఠ్యభాగం మమకారం. 7వ పాఠ్యభాగం ఏంటండి? మమకారం. మమకారం పాఠ్యభాగ రచయిత చిలుకూరి దేవపుత్ర. మమకారం పాఠ్యభాగ రచయిత చిలుకూరి దేవపుత్ర. ఓకే, మమకారం పాఠ్యభాగ రచయిత ఎవరండి? చిలుకూరి దేవపుత్ర. తర్వాత 8వ పాఠ్యభాగం మేలుకొలుపు. 8వ పాఠ్యభాగం మేలుకొలుపు కుసుమ ధర్మన్న. మేలుకొలుపు పాఠ్యభాగం రచయిత కుసుమ ధర్మన్న. మమకారం మేలుకొలుపు. మమకారం చిలుకూరు దేవపుత్ర కాగా మేలుకొలుపు కుసుమ ధర్మన్న. ఇకపోతే ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం అనేది ఇక్కడ రచయిత కానీ కవిపరిచయం కానీ లేరు. ఇది ధర్మ నిర్ణయం అనేది ఇది ఒక సేకరణ పాఠ్యాంశము. దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇకపోతే త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం పాఠ్యభాగ రచయిత్రి కవయిత్రి మొల్ల. త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం పాఠ్యభాగ రచయిత్రి కవయిత్రి మొల్ల. చూడండి, మొత్తం 6వ తరగతి సిలబస్ని తీసుకుంటే, పాఠ్యాంశాలు తీసుకుంటే, ఒక్క త్రిజట స్వప్నం 10వ పాఠ్యభాగం దగ్గరే కవయిత్రి ఉన్నది. మిగిలిన వాళ్ళందరూ కూడా రచయితలు కవులే అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే డూడు బసవన్న. 11వ పాఠ్యభాగం డూడు బసవన్న. పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ గారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారు డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత. ఇకపోతే 12వ పాఠ్యభాగం ఎంత మంచి వారమ్మ. ఎంత మంచి వారమ్మ. ఇది కూడా ఉపవాచకం. ఎంత మంచి వారమ్మ అనేది ఉపవాచకం. దీన్ని వెన్నెలకంటి రాఘవయ్య గారు అందించారు. రచయిత ఎవరండి? వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఓకే, ఇవి 6వ తరగతిలో ఉన్నటువంటి 12 పాఠ్యాంశాలు. వాటికి సంబంధించినటువంటి కవులు లేదా రచయితలు. సరేనా? ఇప్పుడు ఒక్కొక్క పాఠ్యాంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, 6వ తరగతిలో తెలుగు వాచకంలో మొదటి పాఠం అమ్మఒడి. మొదటి పాఠం ఏదండి? అమ్మఒడి కదా. ఇప్పుడు అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది అని బిట్టడిగితే గేయ ప్రక్రియకి చెందుతుంది అని చెప్పి మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమ్మఒడి
గేయ ప్రక్రియకి చెందుతుంది. మరి ఇతివృత్తం ఏమిటి? అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అనేది ఏమిటి? జవాబు మాతృప్రేమ, అమ్మ యొక్క గొప్పతనంని విద్యార్థులకి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. విద్యార్థులకి మాతృప్రేమని అమ్మ ప్రేమని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇకపోతే కవి పరిచయం. అమ్మఒడి పాఠ్యభాగం యొక్క కవి పరిచయంని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. కవి ఎవరండి? అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహారావు అని మనం చెప్పుకున్నాం. అవునా? ఈయన కృష్ణా జిల్లా కౌతరం గ్రామానికి చెందినవారు. ఈయన కౌతరం అన్న గ్రామంకి చెందినవారు. కౌతరం అన్న గ్రామం ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లా. ఇకపోతే ఈయన బాలబంధుగా ప్రసిద్ధిగాంచారు. బిట్టు రావచ్చు. క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధిగాంచిన కవి ఎవరు అనే బిట్టు వస్తే బాలబంధు నరసింహారావు, బాడిగ వెంకట నరసింహారావు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి బాడిగ వెంకట నరసింహారావు గురించి చదివేటప్పుడల్లా కూడా మొదట బాలబంధు అన్న పదాన్ని చేర్చి బాలబంధు బాడిగ వెంకట నరసింహారావు అని చదువుకుంటే ఉత్తమం. ఇకపోతే రచనల విషయంకి వద్దాం. ఈయనవి ప్రధానంగా 7 రచనల్ని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ప్రధానంగా 7 రచనలు. ఏంటవి? బాలరసాలు రచనలు. బాలరసాలు, బాలతనం, తర్వాత చిన్నారి లోకం. బాలరసాలు, బాలతనం, చిన్నారి లోకం అంటే చిన్నపిల్లలకు చూడండి. 1 బాలరసాలు, 2 బాలతనం, 3 చిన్నారి లోకం. ఇవి 3 కూడా పిల్లల యొక్క రచనలు. బాలరసాలు, బాలతనం, చిన్నారి లోకం. అలాగే ఇది కూడా చూడండి. పూల బాలలు. ఇకపోతే పాలబడి పాటలు. ఆవు హరిశ్చంద్ర. ఇవి వీటితో పాటు ఋతువాణి. ఇవి ఈ 7 రచనలు బాడిగ వెంకట నరసింహారావు గారు చేశారు. ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు రచించినటువంటి ఈ 7 రచనల్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? దీనికి ఒక కోడ్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అంటే చూడండి. ఋతువాణి అనేటటువంటి ఒక అమ్మాయి పూల బాలలకు, తన తోటి స్నేహితులైనటువంటి పూల బాలలకు, ఋతువాణి అనే అమ్మాయి పూల బాలలకు తన బాలతనంలో బాలరసాలు ఊరే విధంగా పాలబడి పాటల్ని, ఆవు హరిశ్చంద్రంని బోధించింది అని ఒక కోడ్ అనేది మనం సెట్ చేసుకుంటే ఈ రచనలు మనకి గుర్తుంటాయి. ఋతువాణి అనేటటువంటి బాలిక తన తోటి పూల బాలలకు తన బాలతనంలో పాలబడి పాటల్ని, ఆవు హరిశ్చంద్రంని బాలరసాలు ఊరే విధంగా బోధించి చిన్నారి లోకంలో వారిని విహరింపచేసింది. ఇది కోడ్ అండి. ఇది ఫైనల్గా కోడ్. ఇది ఈ విధంగా కోడ్ అనేది ఒకటి పెట్టుకుంటే రచనలు అనేవి మనకి గుర్తుంటాయి. లేకపోతే ఏదో ఒక రచన మనం మర్చిపోయే ప్రమాదం అనేది ఉంది. ఇది ఈ విధంగా బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో, బాల సాహిత్యంని ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చెయ్యటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వారు క్రింది వారు ఎవరు గుర్తించండి? జవాబు బాడిగ వెంకట నరసింహారావు సరైనటువంటి జవాబు.
ఓకేనే. కాబట్టి ఆయనకి బాలబంధు, ఆయన బాడిగ వెంకట నరసింహారావు గారు బాలబంధుగా ప్రసిద్ధిగాంచారు. అంటే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాపింప చేశారు కాబట్టి ఆయన బాలబంధుగా ప్రసిద్ధిగాంచారు. ఇది మన అమ్మఒడి పాఠ్యభాగం యొక్క కవి పరిచయం. ఇకపోతే చూడండి, ఇంకా ఉంది ఇక్కడ వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు ఒక నాటకంని రచించారు. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు ఒక నాటకంని రచించారు. అది ఏది? దీని మీద కూడా బిట్ రావచ్చు, పాఠ్య భాగంలో ఒక బిట్టే కదా ఇది. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనేటటువంటి ఒక నాటకంని రచించారు. బిట్టు రావచ్చు. అనార్కలి అన్న నాటక రచయిత ఎవరు? అనార్కలి అన్న నాటక రచయిత, అనార్కలి అనే నాటక రచయిత వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. ఇందులో వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించినటువంటి అనార్కలి నాటకంలో అనార్కలి యొక్క పాత్రని, క్యారెక్టర్ని ఆయన ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు ధరించి అనార్కలి నరసింహారావుగా తర్వాత కాలంలో ఈయన ప్రసిద్ధిగాంచారు. ఇకపోతే చూడండి, పాఠంలోకి వచ్చేస్తే పాఠంని ఒకసారి చూడండి, మీకు నేను చదివి వినిపిస్తాను. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్మ ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం, అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఇది పాఠంలో ఉన్నటువంటి గేయం. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో ఒక రెండు అలంకారాలని మనం గమనించవచ్చు. ఒకటి అంత్యానుప్రాస అలంకారం అనేది మనం గమనించవచ్చు. అంత్యానుప్రాస అలంకారం, ఇదిగో వడి, తర్వాత వడి, బడి, డి డి అంత్యానుప్రాసాన్ని గమనించవచ్చు. అలాగే వృత్యానుప్రాస అలంకారం కూడా ఉంది. ఓకే, అమ్మ ఒడి, ఇక్కడ అమ్మ ఒడి ఈ పదంలో చివరికి డి వచ్చింది. చదువుల బడి ఇందులో చివరికి డి వచ్చింది. మా అమ్మ ఒడి మళ్ళీ ఇందులో చివరికి డి వచ్చింది. నాకొక గుడి ఇందులో మళ్ళీ చివరికి డి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం ఉంది, వృత్యానుప్రాస అలంకారం కూడా ఉంది. డి అనేది మరల పునరావృతం అయింది కాబట్టి ఈ విధంగా వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఈ డి అనేది ప్రతి పదం చివరిలో ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం కూడా అవుతుంది. ఓకే, అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒక పదం చివర కానీ, ఒక వాక్యం చివర కానీ, లేదా ఒక పద్య పాదం చివర కానీ ఒకే హల్లు పలుమార్లు పునరావృతం అవుతూ ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం. మరి ఇక్కడ ఇది వృత్యానుప్రాస అలంకారం కూడా అవుతుంది, ఒక హల్లు అనేక మార్లు పునరావృతం అవుతూ ఉంటే అది. ఇకపోతే చూడండి, అమ్మ చూపును, ఇక్కడ నువ్వు వచ్చింది, అమ్మ చూపును వరబడి దైవమ్ము కంటెను త్వరపడి, అవునా? అలాగే ఇక్కడ డి డి వచ్చింది, ఇక్కడ కూడా అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. ఇక్కడ అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్మ ఒప్పిన బుద్ధులు, అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. ఇకపోతే అమ్మ పెదవుల హాసము, అమ్మ పెదవుల హాసము
నిత్యమ్మ మాకు వికాసము, ఇక్కడ కూడా అంత్యానుప్రాస అలంకారం ఉంది. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యమ్ము వీణుల భూషణం, ఇక్కడ కూడా అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము, ఇక్కడ కూడా అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం ఉంది. మా ము ము ము, ఇక్కడ అంత్యానుప్రాస అలంకారము ఉంది, వృత్యానుప్రాస అలంకారం కూడా ఉంది. అమ్మని చల్లని కరములు, అమ్మ చల్లని కరములు, దానమ్మునకు ఆకరములు, ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం ఉంది. అలాగే యమకాలంకారం కూడా ఉంది. చూడండి, కరములు కరములు మరియు కరములు, కరములు కరములు. చూడండి, ఇక్కడ అంత్యానుప్రాస అలంకారంతో పాటు యమకాలంకారం కూడా ఉంది. యమకాలంకారం అంటే ఏంటి? ఇక్కడ హల్లుల జంట వేరు వేరు అర్థాలతో మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే అది యమకాలంకారం. అయితే ఆ హల్లుల జంట అవ్యవధానంగా వస్తే మాత్రము అది చాకానుప్రాస అలంకారం అయ్యేది. కానీ ఇక్కడ వ్యవధి ఉందిగా, ఈ కరములకి ఈ కరములకి మధ్య వ్యవధి అనేది ఉంది కాబట్టి ఇది చాకానుప్రాసం అవ్వదు, ఇది యమకాలంకారం అవుతుంది. యమకాలంకారం సూత్రం ఏంటి? యమకాలంకారం సూత్రం ఏంటండి? ఇక్కడ హల్లుల జంట మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి, అది యమకాలంకారం. అవ్యవధానంగా పునరావృతం అయితే అది చాకానుప్రాసం. అయితే అర్ధభేదం అనేది ఉంటుంది. మళ్ళీ అర్ధభేదముతో హల్లుల జంట మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే అది యమకాలంకారము. కాబట్టి ఇక్కడ కరములు అంటే చేతులు, ఇక్కడ ఈ కరములలో చేతులు అన్న అర్థం అనేది ఉంది. ఆ కరములు, ఈ కరముల్లో నిలయాలు అన్న అర్థం అనేది ఉంది. నిలయములు నిలయములు అన్న అర్థం అనేది ఉంది. సో కరములు కరములు రెండుసార్లు వచ్చాయి, కానీ ఈ కరముల్లో చేతులు అనేటటువంటి అర్థం అనేది ఉంది, ఈ కరములలో నిలయములు అనేటటువంటి అర్థం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ వేరువేరు అర్థములతో హల్లుల జంట మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యింది అర్ధభేదముతో, అవునా? కాబట్టి ఇది యమకాలంకారము అవుతుంది, ప్లస్ అంత్యానుప్రాస అలంకారం కూడా అవుతుంది. అమ్మ చరణ తలమ్ములు, క్షేమమ్ము పండు పొలములు, ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. అమ్మ కన్నుల కాంతులు, లోకమ్మునకు సుఖశాంతులు, అంత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము, ఇక్కడ వృత్యానుప్రాస అలంకారము ఉంది మరియు అంత్యానుప్రాస అలంకారం కూడా ఉంది. ఇది ఇకపోతే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అమ్మ ఒడిని కవి దేనితో పోల్చాడు? అమ్మ ఒడి అన్నటువంటి ఈ పాఠ్య భాగంలో అమ్మ ఒడిని కవి వేటితో పోల్చాడు అని బిట్టు వస్తే, అమ్మ ఒడిని చదువుల బడితో పోల్చాడు, చదువుల బడితో పోల్చాడు, అలాగే గుడితో పోల్చాడు. చూడండి, అమ్మ ఒడిని ఇక్కడ మొదటి రెండు పాదములు తీసుకుంటే, మొదటి ఈ రెండు పాదములు తీసుకుంటే ఇక్కడ అమ్మ ఒడి చదువుల బడి, అమ్మ ఒడిని చదువుల బడితోనూ మరియు గుడితోనూ, బడితోనూ మరియు గుడితోనూ అమ్మ ఒడిని కవి ఇక్కడ పోల్చడం జరిగింది. ఇకపోతే అమ్మ చూపును వరబడి దైవము కంటెను త్వరపడి, ఎస్ అమ్మ చూపుతుంది. దేన్ని చూపుతుంది? వరవడిని చూపుతుంది. అమ్మ దేనిని చూపుతుందండి? వరవడిని అమ్మ చూపుతుంది. వరవడి అంటే ఏంటి? కాపీ రైటింగ్, ఇంగ్లీష్లో కాపీ రైటింగ్, అవునా? దీన్నే తెలుగులో ఏమంటాము? మేలుబంతి రాత అని చెప్పి అంటాం. వరవడిని తెలుగులో ఏమంటామండి? మేలుబంతి రాత, మేలుబంతి రాత.
వరవడిని తెలుగులో ఏమంటాము? వరవడి అని చెప్పి అంటాము. వరవడికి పర్యాయ పదము మేలుబంతి రాత. దీన్ని ఇంగ్లీష్లో కాపీ రైటింగ్ అని చెప్పి పేర్కొంటాం. మేలుబంతి రాత అంటే మొదట గురువు గారు ఏం చేస్తారు? మొదట మంచిగా చక్కగా అందమైనటువంటి దస్తూరితో కొన్ని పదములు అనేవి ఇచ్చి వాటి ప్రకారంగా ఆ పేజీ మొత్తం కూడా రాయమని ఒక విద్యార్థికి దస్తూరిని బాగా చక్కబెట్టేందుకు, దస్తూరిని ఇంకా అభివృద్ధి పరుచుకునేందుకు గురువు గారు ఇచ్చేటటువంటి ఈ వరవడిని, ఈ మేలుబంతి రాతని వరవడి అని చెప్పి అంటారు. ఏ విధంగా అమ్మ వరవడి చూపుతుంది ముందు, అంటే ఏ విధంగా ఉండాలో అమ్మ చూపించి పిల్లలకి అలా వెళ్ళమని చెబుతుంది. దైవమ్ము కంటెను త్వరపడి. ఎస్, ఇక్కడ అమ్మ చూపును వరవడి, దైవమ్ము కంటెను త్వరపడి. ఎస్, దేవుడి కంటే వేగంగా అమ్మ మనకి ఒక వరవడిని నేర్పుతుంది. అమ్మ చెప్పిన శుద్ధులు అంటే సూక్తులు మరియు మంచి మాటలు. శుద్ధులు అంటే అర్థము, సూక్తులు మరియు మంచి మాటలు. అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అనిశమ్ము అంటే అర్థం ఏంటి? అనిశమ్ము మీకు బిట్ అనేది రావచ్చు రేపు పొద్దున్న. అనిశమ్ము పదం యొక్క అర్థం మీద బిట్ అనేది రావచ్చు. అనిశమ్ము అంటే అర్థము ఎల్లప్పుడూ. అనిశమ్ము అంటే అర్థము ఎల్లప్పుడూ. అనిశమ్ము అంటే అర్థం ఏంటండి? ఎల్లప్పుడూ. ఎస్, అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. ఎస్, అమ్మ చెప్పినటువంటి సూక్తులు అనేవి అవి మన జీవితానికి ఎల్లప్పుడూ కూడా అవి పనికి వచ్చేటటువంటి బుద్ధులు. కాబట్టి అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అది అంటే అమ్మ పెదవుల పైన ఉండేటటువంటి హాసము, చిరునవ్వు. అమ్మ పెదవులపై హాసము అంటే చిరునవ్వు. అమ్మ పెదవులపై హాసము మాకు జ్ఞానాన్ని పంచేటటువంటి వికాసము వంటిది. జ్ఞానాన్ని పంచేటటువంటి వికాసము అంటే జ్ఞానం, వికాసము అంటే జ్ఞానం. అమ్మ పెదవుల పైన చిరునవ్వు జ్ఞానాన్ని పంచేటటువంటిది. మాకెల్లప్పుడూ కూడా నిత్యము జ్ఞానాన్ని మాకు పంచుతుంది. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకెల్లప్పుడూ జ్ఞానాన్ని పంచుతుంది అని కవి అంటున్నాడు. అమ్మ మంజుల భాషణం. మంజులము అంటే అందమైన భాష. అమ్మ మంజుల భాషణం. శ్రావ్యము వీణుల భూషణం. వీణులు అంటే చెవుళ్ళు. వీణులు అంటే అర్థం మీకు బిట్టు రావచ్చు. వీణులు అనే పదానికి అర్థం ఏంటి? చెవుళ్ళు. ఓకే, వీణులు అంటే అర్థము చెవుళ్ళు. ఇక్కడ అమ్మ యొక్క మంజుల భాషణం. మంజులము అంటే అందమైన. అమ్మ మంజుల భాషణం. శ్రావ్యము వీణుల భూషణం. ఎస్, శ్రావ్యము వినేందుకు చక్కగా ఉంటాయి. అవి వీణులకు, చెవులకు అలంకారముల వంటివి. భూషణం అంటే అలంకారం. భూషణం అంటే అలంకారం. చూడండి, భూషణం ఈ పదం యొక్క అర్థం మీకు అడగొచ్చు. ఈ పదం యొక్క అర్థం మీకు అడిగితే భూషణం యొక్క అర్థము ఏంటంటే అలంకారం. అమ్మ యొక్క హృది అంటే మనస్సు. అమ్మ యొక్క మనస్సు. అనురాగము అంటే ప్రేమ. అమ్మ హృదయం అనురాగము, దివ్యము, భవ్యము, యోగము. దివ్యము ఉత్తమం. అలాగే భవ్యము ఉత్తమం. దివ్యము అంటే ఉత్తమము. ఉత్తమం, భవ్యము. దివ్యము అంటే ఉత్తమం,
భవ్యము అంటే శుభకరం. యోగము, అలాగే యోగము అంటే అన్నిటినీ సమకూర్చేది, అన్నిటినీ సమకూర్చేది. ఇకపోతే అమ్మ చల్లని కరములు, కరములు అంటే చేతులు చెప్పుకున్నాం, ఆకరములు అంటే నిలయాలు. అమ్మ చల్లని చేతులు దానమునకు నిలయములు. బిట్టండి, అమ్మ చల్లని చేతులని కవి ఏమని చెబుతున్నాడు? అమ్మఒడి పాఠ్యభాగంలో కవి అమ్మని చల్లని చేతులు వేటికి నిలయాలు అని చెబుతున్నాడు అని బిట్టు వస్తే దాన ధర్మాలకు నిలయాలు అని చెబుతున్నాడు. అమ్మ చరణ తలమ్ములు, చరణము అంటే పాదములు, కాలి పాదములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్మ పండు పొలమ్ములు, క్షేమంని పండించేటటువంటి పొలములు అని చెప్పి అంటున్నాడు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మ యొక్క కన్నుల కాంతులు, అమ్మ కంటి కాంతులు లోకమునకు సుఖశాంతులు, లోకమునకు సుఖశాంతులు అని కవి అంటున్నాడు. అమ్మయే నా సర్వము, ధైర్యము, బలము, గర్వము అని చెబుతున్నాడు ఇక్కడ కవి. ఓకేనే, ఇది పాఠ్యభాగం. ఇక్కడ చూడండి, మనం ఇదివరకు పాఠ్యభాగం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆ పాఠ్యభాగంలో వచ్చినటువంటి అర్థాలని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వీటి మీద మనకి బిట్టు అనేది రావచ్చు. చూడండి, వరవడి, వరవడి అంటే అర్థం మేలుబంతి రాత. ఈ మేలుబంతి రాతని వరవడి అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. మేలుబంతి రాత ఏదైతే ఉందో దీన్ని వరవడి అని చెప్పి అంటారు, ఇది ఒక బిట్. అలాగే శుద్ధులు అంటే సూక్తులు లేదా మంచి మాటలు అని అర్థం. అనిశమ్ము, అనిశమ్ము అన్న పదానికి అర్థం ఎల్లప్పుడూ. అలాగే హాసము అనగా అర్థము నవ్వు, స్మైల్. ఇకపోతే వికాసము, వికాసము అంటే అర్థం జ్ఞానము, నాలెడ్జ్. మంజులము, మంజులము అంటే అందం, బ్యూటిఫుల్. భాషణము అనగా మాటలు, మాటలు, స్పీక్. మంజులము అయిపోయింది, అందం. ఇకపోతే శ్రావ్యము, వినసొంపు, వినసొంపు. శ్రావ్యము అంటే వినసొంపు. వీణులు అంటే చెవుళ్ళు, చెవులు. భూషణం అంటే అలంకారం, భూషణం అంటే అర్థం అలంకారం. హృది అంటే అర్థం మనస్సు, హార్ట్. అనురాగము, అనురాగము ప్రేమ. దివ్యము అంటే అర్థము ఉత్తమం. భవ్యము అంటే అర్థం శుభకరం. యోగము అంటే అర్థం అన్నిటినీ సమకూర్చేది, అన్నిటినీ సమకూర్చేది. కరములు అంటే అర్థం చేతులు. ఆకరములు అంటే అర్థము నిలయాలు. చరణములు అంటే అర్థం పాదములు. తలమ్ములు అంటే ప్రదేశములు. తలమ్ములు అన్న పదానికి అర్థం ప్రదేశములు. ఇవి అర్థాలు, కఠిన కఠిన పదాలు, వాటి యొక్క అర్థాలు. ఇకపోతే చూడండి, ఈ పాఠం చివర, ఈ పాఠం అయిపోయిన తర్వాత విద్యార్థులకి ఈ పాఠం ద్వారా ఏ ఏ అంశాలని పరీక్షించారు అన్నది మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అవగాహన ప్రతిస్పందన మొదటిది, మొదటి సెక్షన్ అవగాహన ప్రతిస్పందన. అంటే దీనికంటే ముందు ఇవి చేయండి అని చెప్పి ఇచ్చాడు, అర్థమైందే. ఇక్కడ పాఠ్యభాగం, ఈ పాఠ్యభాగం తర్వాత విద్యార్థులకి ఇవి చేయండి, ఉపాధ్యాయుడు క్రింది చెప్పిన పదాలను, అంటే ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విద్యార్థులు ఈ పదాలని రాయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు? వరవడి అంటే మేలుబంతి అని చెప్పి చెప్పుకున్నాం. మరి విద్యార్థులు అంటే ఉపాధ్యాయుడు చెబుతూ ఉండగా, కొన్ని పదాలని ఉపాధ్యాయుడు చెబుతూ ఉండగా విద్యార్థులు వాటిని చూడకుండా, అంటే ఏ పుస్తకము ఆధారంగా రిఫరెన్స్గా తీసుకోకుండా వారు ఆ పదాలని వింటూ రాయటం అన్నమాట. గురువు చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి వింటూ రాసే పద్ధతి. దాన్ని ఏమంటారు అంటే ఉక్త లేఖనం, ఉక్త లేఖనం, ఉక్త లేఖనం
ఉక్త లేఖనం, దీన్నే ఆంగ్లంలో డిక్టేషన్ అని చెప్పి అంటారు. ఉక్త లేఖనం. ఓకే, గురువు చెబుతూ ఉండగా విద్యార్థులు వాటిని వింటూ రాసేటటువంటి రాతని ఉక్త లేఖనం అని చెప్పి అంటారు. ఇవి చేయమని చెప్పారు. అది మొదటిగా చెప్పారు. దాని తర్వాత అవగాహన ప్రతిస్పందన, దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఏమని అడిగారు? అమ్మఒడి గేయంని భావంతో రాగంతో పాడండి. అంటే గేయంను పాడటం అంటే పిల్లల్ని గేయం పాడమని అడగడం, ఇది అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తుందన్నమాట. ఓకే, అవగాహన ప్రతిస్పందనలోకి వస్తుంది. తర్వాత చర్చ, అమ్మ ప్రేమ ఉత్తమమైనది, దీన్ని సమర్థిస్తూ చర్చించండి. ఒకటి గేయం పాడటం, ఇది అవగాహన ప్రతిస్పందనలోకి వస్తుంది. చర్చించడం, చర్చ జరపడం, చర్చ అమ్మ ప్రేమ మీద చర్చ చేయమన్నారు. ఈ చర్చ అనేటటువంటి యాక్టివిటీ అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తుంది. అవగాహన మరియు ప్రతిస్పందన కిందకి వస్తుంది. ఇకపోతే చూడండి, జతపరచండి, క్రింది పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి. పాఠం ఆధారంగా జతపరచండి అంటే ఇవన్నీ ఈ మూడు అంశాలు కూడా పాఠం ఆధారంగానే, పాఠంలో ఉన్నటువంటి అంశాలను చేయమంటున్నాడు. ఇది గమనించండి. పాఠంలో ఉన్న అంశంని, గేయంని అర్థవంతంగా రాగయుక్తంగా పాడమని ఇక్కడ అడగడం, ఇది ఏ అంశం కిందకి వస్తుంది అంటే ఏ స్కిల్ని టెస్ట్ చేసే విధానంలోకి వస్తుందంటే అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తుంది. పాఠం మీద చర్చ జరపడం అనేది అవగాహన ప్రతిస్పందన అనే సెక్షన్లోకి వస్తుంది. ఇకపోతే జతపరచండి అనేటటువంటి ఈ అంశం అనేది అవగాహన ప్రతిస్పందన కిందకి ఈ సెక్షన్లోకి వస్తుంది. అంటే పాఠంలోనే ఏమున్నాయి? అమ్మ చెప్పే మంచి మాటలు, అమ్మ పెదవులపై చిరునవ్వు, దాన ధర్మాలకు నిలయాలు, ఇలా ఇటువైపు కొన్ని ఇచ్చాడు, అటువైపు కొన్ని ఇచ్చాడు. పాఠ్య భాగంలోని పంక్తుల్ని వాటిని జతపరచమని అడుగుతున్నాడు. సో ఇటువంటివి గేయం పాడమని అడగడం, చర్చించమని పాఠంలో ఉన్న అంశాన్ని చర్చించమని అడగడం, పాఠంలో ఉన్న అంశాలని వాక్యాలని జతపరచండి అని చెప్పి అడగడం, ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అవగాహన ప్రతిస్పందన సెక్షన్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత కింద ఏమేమి పరీక్షిస్తారు? విద్యార్థుల్లో వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అన్న అంశంలో భాగంగా వేటిని ఏ అంశాలని పరీక్షించడం జరిగింది అన్నది ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇంకోటి ఉందండి, ఇంకోటి ఇక్కడ ఉంది, 4వ అంశం ఇంకోటి ఉంది. ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో ఇంకొక అంశం ఉంది. అది క్రింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. కవితకు ప్రశ్నలు జవాబులు. ఇవి చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక కవిత ఇవ్వచ్చు, లేదా ఒక పద్యం ఇవ్వచ్చు. అంటే ఆ క్లాసు స్థాయి బట్టి అనమాట. 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు ఆ స్థాయిని బట్టి ఒక కవిత అయినా ఇవ్వచ్చు, లేదా ఒక పారాగ్రాఫ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఒక పద్యమైనా ఇవ్వచ్చు. ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలకి జవాబులు ఆ కవితలోను, లేదా ఆ పారాగ్రాఫ్లోను, లేదా ఆ పద్యంలోను ఉంటాయి. వాటి ఆధారంగా, ఆ కవిత ఆధారంగా, ఇక్కడ కవిత తీసుకుందాం, ఇక్కడ 6వ తరగతి కాబట్టి ఇక్కడ చూడండి, కవిత ఇస్తాడు. కవిత ఇచ్చి ఆ కవితలోనే ప్రశ్నలు అంటే జవాబులు ఉంటాయి. క్రింద ప్రశ్నలు అడుగుతారు. కవిత ఇచ్చి కవితకి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చి వాటికి సరైన జవాబులు రాయండి అని చెప్పి అడిగితే ఇది కూడా అవగాహన ప్రతిస్పందన సెక్షన్లోకి వస్తుంది. ఈ విధంగా అవగాహన ప్రతిస్పందన కిందకి ఈ అంశాలు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఏ అంశాలు వస్తున్నాయి? గేయం పాడమని అడగడము, ఒక పాఠం మీద చర్చించమని అడగడము, ఆ పాఠంలోని వాక్యాలు జతపరచమని ఇవ్వడము, అలాగే ఏదైనా ఒక కవిత ఇచ్చి
దాని మీద ప్రశ్నలు అడిగి జవాబులు రాయమని అడగడము, ఇవి అవగాహన ప్రతిస్పందన క్రిందకి వస్తాయి. ఇకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకత అన్న అంశంలో భాగంగా విద్యార్థుల్ని 6వ తరగతిలో ఏ అంశాన్ని పరీక్షిస్తున్నారు అంటే ప్రశ్నలు జవాబులు. మొదటగా ప్రశ్నలు మరియు జవాబులు. ఈ ప్రశ్నలు మరియు జవాబులు అంటే ప్రశ్నలు ఇచ్చి ప్రశ్నలకి జవాబులు రాయండి అని చెప్పి అడగడం వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అన్న అంశంలోకి ఈ యాక్టివిటీ వస్తుందన్నమాట. ఇకపోతే ఎస్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మరియు లఘు సమాధాన ప్రశ్నలు, ఇవన్నీ కూడా ప్రశ్నలు జవాబులు అనేవి వ్యక్తీకరణ సృజనాత్మకత కిందకి వస్తాయి. ఓకే, ప్రశ్నలు మరియు జవాబులు అవి షార్ట్ అవ్వచ్చు, అంటే షార్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు, లేదా ఎస్ఐ టైప్ ఆన్సర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అర్థమవుతుంది? ప్రశ్నలు జవాబులు అనేవి వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అన్న అంశంలోకి వస్తాయి. ఇకపోతే భాషాంశాల్లో కిందకి భాషాంశాలు ఇక్కడ చూడండి. భాషాంశాల తర్వాత వీటికి సంబంధించినటువంటి చదవండి, ఆనందించండి అనేటటువంటి ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇదే వీడియో, అంటే వీటి మీద ఒక వీడియో చేశాను నేను, వీటి మీద కూడా వీడియో చేశాను. ఈ అమ్మఒడికి సంబంధించి, అంటే మొదటి పాఠ్య భాగం అయినటువంటి అమ్మఒడికి సంబంధించినటువంటి భాషాంశాలతో పాటు చదవండి, ఆనందించండి ఈ 2 కృత్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోనే లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి వీడియో చూడండి. ఓకేనా? మొత్తం ఈ 2 వీడియోలు, ఇదొక వీడియో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి వీడియో, ఈ 2 వీడియోల్లో అమ్మఒడికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు నేను ఇచ్చాను. దాని తర్వాత మీకు వీటి యొక్క పీడిఎఫ్లు కావాలి అని ఎవరైతే అనుకుంటారో, పీడిఎఫ్లు కావాలి అనుకునేటటువంటి వారు క్రింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి పీడిఎఫ్లని నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో కింద నేను పీడిఎఫ్లని ఇవ్వలేను. పీడిఎఫ్లు కావాలనుకున్న వారు క్రింద మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింకు, అంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, అది ఓపెన్ చేసి అందులో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్లు వస్తాయి. అది అమ్మఒడి తర్వాత 2వ పాఠం తృప్తి. దీనికి సంబంధించిన కంటెంట్ నేను తర్వాత వీడియోలో అందిస్తాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్ దీని వెంటే తృప్తి అన్నటువంటి ఏ పాఠ్య భాగం యొక్క కంటెంట్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన వీడియోకి అంటే మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మరింత కంటెంట్తో మీ ముందుకి మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు.